ఉంటున్నాం. మన ధర్మంలో ఒక కోణం నుంచి చూస్తే ఒక ఫస్ట్ పేపర్ నుంచి చదివినా కూడాను ఫస్ట్ పేపర్లోనే ఉంటుంది విషయసూచి అని చెప్పేసి. ఆ విషయసూచిలో మనకి ఇచ్చి పెడుతుంది. దీన్ని ఈ విధంగా చదవాలా నువ్వు, దీన్ని ఈ విధంగా పారాయణ చేయాలా నువ్వు, దీన్ని ఈ విధంగా నువ్వు మర్చుకోవాలి జీవితాన్ని అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటుంది. విషయసూచి పక్క పెట్టేస్తాము, నియమాలు పక్క పెట్టేస్తాము, అకామిడేషన్ కోరుతాము, సుఖమైనటువంటి జీవితాన్ని కోరుతాము. ఇంట్లో ఏ విధంగా సుఖాన్ని పొందినావో దేవాలయం కూడా అదే సుఖం కావాలని కోరుకుంటాం. మనం అక్కడ ఇంట్లో సోఫాల పైన కూర్చుంటాము, దేవుళ్ళు చైర్ల పైన కూర్చుంటాము. తేడా ఇంట్లో సోఫాల పైన కూర్చుంటాము, దేవాలయంలో చైర్ల పైన కూర్చుంటాము. ఇది మార్పు ఏం లేదు ఇక్కడ. కాబట్టి కోరుకోవలసిన సుఖాలు కాదు ఇక్కడ, అమ్మవారి యొక్క అనుగ్రహం కోరాలి ఇక్కడ. అది కోరాలి అంతే కానీ సుఖాలు కోరితే ఏం ప్రయోజనం? ఎంతకాలం యొక్క పటుత్వం ఉంటుంది, ఎంతకాలం యొక్క దేహ దారుఢ్యం ఉంటుంది. ఈ జిస్మ కోరుతూనే ఉంటుంది. ఇది కావాలి, ఇది కావాలి, ఇది కోరుతుంటుంది. ఉదయం మంచి కాఫీ తాగిన అనుకో, తాగిన అర్ధగంటకి టీ కావాలంటుంది, టీ తాగిన అర్ధగంటకి టిఫిన్ కావాలంటుంది, టిఫిన్ తాగిన అర్ధగంటకి స్నాక్స్ కావాలంటుంది, 1 గంట అయిందా భోజనం కావాలంటుంది, 4 గంటలు అయిందా మళ్ళీ కాఫీ కావాలంటుంది, మళ్ళీ స్నాక్స్ కావాలంటుంది, మళ్ళీ భోజనం కావాలంటుంది. ఎప్పుడు తీరేది చెప్పలాట. ఎప్పుడు నువ్వు భగవంతుడు నీవే కావాలని కోరుకునే పరిస్థితి ఎప్పుడు మనకి ఏర్పడుతుంది? ఒక్కసారి అమ్మవారి దర్శనం కాకపోతే రామకృష్ణ పరమహంస వారు గోలాడాడంట, గట్టిగా ఏడ్చేసేవాడంట. మా ఈరోజు నీకు దర్శనం కాలేదు తల్లి, నేను ఏం పాపం చేయను తల్లి అని గట్టిగా ఏడ్చేవాడంట. అటువంటి ఏడుపు ఇప్పుడు మన జీవితంలో ఒక్కసారి మనం ఏడ్చినామా? నిజమైన ఏడుపు. బిడ్డలు కావాలని ఏడ్చినాము, బిడ్డలు పుడితేనే వాళ్ళకి విద్య కావాలని ఏడ్చినాము, విద్య వస్తేనే ఉద్యోగం కావాలని ఏడ్చినాము, ఉద్యోగం వస్తేనే పెళ్లి కావాలని ఏడ్చినాము, పెళ్లి అయితేనే బిడ్డలు కావాలని ఏడ్చినాము, బిడ్డలు అయితేనే మళ్ళీ వాళ్ళకి ఇల్లు కావాలా, వాళ్ళకి ఇట్లా ఏడుపు ఏడ్చినామే కానీ నీవేనొక కావాలా తల్లి ఎప్పుడైనా ఏడ్చినామా? అంటే దొంగ ఏడుపులే మన ఏడుపులన్నీ కూడా. మన ఏడుపులన్నీ దొంగ ఏడుపులే. ఈ ఏడుపులు ఎన్ని ఏళ్ళు ఏడ్చినా అమ్మవారికి కొంచెం కూడా కరుణ రాదు మన పైన. అమ్మవారి కరుణ పొందాలంటే జవసత్వాలు ఊడిపోవాలంటే రామకృష్ణ పరమహంస వారు ఏ విధంగా తన యొక్క దేహాన్ని అంతగా ఆయన కోసం కేటాయించడం ఆ విధంగా కేటాయించారంట. అమ్మవారికి ప్రసాదం తినిపెట్టేటప్పుడు ఉదయం పూట పదార్థం తయారు చేస్తే ఆ పదార్థం చేతి తీసుకొని అమ్మవారు తినిపెడుతూ అమ్మ వేడిగా ఉందా, కొద్దిసేపు ఉందమ్మా ఊపి తినిపెట్టేవాడంట. అమ్మ ఇక్కడ నేను దీంట్లో పదార్థం ఏదన్నా కారం ఎక్కువ ఉందా, అంటే తీపి ఎక్కువ ఉందా, ఇంకేమైనా కావాల్సిందా అడిగి తినిపెట్టేవాడు అమ్మవారికి. చూసేవాళ్ళకి అది కనబడదంట, ఆయనకి మాత్రం అమ్మవారు సాకారంలో కూర్చొనేసి తింటూ ఉండేదంట. అమ్మవారు ఆయన తినిపెడుతుంటే ఆయన తింటూ ఉండేదంట. అటువంటి భక్తి మనలో ఉందా? ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మనం క్షమాపణ కోరుతామా? దేవాలయంలో మనకేదైనా ఇబ్బంది అయితే 100 మంది చెప్పుకుంటామే కానీ నాకు ఆ సౌకర్యం కలగలేదు, నాకు ప్రసాదం రాలేదు, నా దగ్గర మంగళాది రాలేదు, నా యొక్క గోతం పేరు చెప్పుకోలేదు స్వామి, ఇవి చెప్పుకుంటేనే కానీ అమ్మవారి కొరకు నువ్వేం చేసినావు ఇక్కడ, ఏం పోగొట్టుకున్నావు ఇక్కడ నువ్వు అమ్మవారికి వస్తున్నావు? ఏది కనబట్టలేదు. దానికి ఏడుపంటే 2 ఏడుపుల కాలం మరొకటి. తల్లిని పోగొట్టుకున్నప్పుడు ఎంత ఏడుస్తావో అమ్మవారి చెంతకు వచ్చి అమ్మవారికి దర్శనం కాకపోతే అంత ఏడ్చాలంట. దర్శనం అంటే మనం ఏమనుకుంటున్నాం ఈరోజు? చూసిపోవడం దర్శనం అనుకుంటున్నాం. అది దర్శనం కాదు, చూసిపోవడం దర్శనం కాదు. చూసిన రూపాన్ని గుండెలో దాచుకోవడము. కళ్ళు మూసుకున్న అమ్మవారే కనపడాల, కళ్ళు తెరిచినా అమ్మవారే కనపడాల, కష్టం వచ్చినా అమ్మవారే కనపడాల, సుఖం వచ్చినా అమ్మవారే కనపడాల. ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి రూపం చెదిరిపోకూడదు మనసులో. అది దర్శనం అంటే. ఇది ఇక్కడ చూస్తాము, పక్క గుడికి పోతాము, ఆడ బాగుంది ఈడ బాగలేదు ఉంటాం, ఆడికి పోతాము, ఆడ బాగుంది ఈడు బాగలేదు ఉంటాం. ఏది నువ్వు నిర్ణయించేది? నీకు ఏం తెలిసి నిర్ణయిస్తావు? నువ్వు బాగా అంటున్నావే, బాగుందంటే నువ్వేం చూసినావు? నువ్వు అమ్మవారి యొక్క వర్చన రూపాన్ని నువ్వు చూసినావా? నువ్వు చూస్తే నీ గుండె ఆగిపోతుంది సార్, ఒక్క క్షణం గుండె ఆగిపోతుంది అమ్మవారికి రూపం. అమ్మవారి యొక్క దివ్యమైన రూపాన్ని చూసినట్టయితే మన హృదయాలు ఉంటాయి చెప్పండి, పట్టాలు పగిలిపోతాయి మన హృదయాలు. ఎందరికో ఎన్నో విధాలుగా చేతనెచ్చి ఎంతో మందికి ఋషులకి మునులకు దేవతలు కూడా ఈ దర్శనాన్ని కాచుకొని ఉంటారన్నమాట. వాళ్ళకి దర్శనాన్ని ఇచ్చినావు కదా, మా జీవితంలో ఒక్కసారి కనబడతలేని కోరుకున్నటువంటి విధానం మనకి ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? నవరాత్రులు కాదు,
గణపతి ఉత్సవాలు కాదు, వసంత ఉత్సవాలు కాదు, ఇట్లాంటివి ఎన్నో గడిపేస్తున్నాం. మనం ఈజీగా గడిపేస్తున్నాము. ఒక దినం గడిచిపోతే మనం సులభంగా గడిపేస్తున్నాం. పక్కకి అబ్బా నవరాత్రులు 3 రోజులు కొట్టేస్తుంటారు, ఇంకా అదే మిగిలిన ఉంటాం. ఎంత ఈజీ అయిపోయింది మన జీవితాలకి. ఒక రోజు పోగొట్టుకుంటే గట్టిగా ఏడ్చాలంట. అమ్మా 24 గంటలు గడిచినాయి తల్లి, ఇదమ్మా మీ రూపు దర్శనం కాలేదు నాకు అని బాధపడాలంటాము. ఆ బాధ మనకు కలగడం లేదు హృదయానికి. మన హృదయాలు బండరాయిగా మారిపోయినాయి. ఈరోజు బండరాలుగా మారిపోయినాయి. మన హృదయంలో దయ, దాక్షిణ్యము, విశిష్ట జ్ఞానం ఇవేమి లేని లేకుండా మారిపోయినాయి. అమ్మవారు అంటుంది, నా దర్శనం నీకు కావాలంటే నీ తల్లిని నా మాదిరి నిన్ను ప్రేమించు ఉంటుంది. నా దర్శనం నీకు కావాలంటే నన్ను అమ్మగారు భావించినట్లయితే మీ అమ్మను నాన్నగా భావించి ఉంటుంది. మీ నాన్నను పరమేశ్వరునిగా భావించి ఉంటుంది. నీ యొక్క తల్లిదండ్రులని పార్వతీ పరమేశ్వరునిగా భావించి ఉంటుంది. ఎక్కడ బాయ తల్లిదండ్రుల ప్రేమ ఈరోజు? ఏ ఒక్కరిలో ఉంది ఈరోజు ప్రేమ? అటువంటి కుటుంబాలని లెక్క పెడితే కనబడే కష్టమైపోయింది ఈ రోజుల్లో. చిన్న చిన్న పొరపాట్లకే తల్లిదండ్రులు మెడబట్టి పడి నూకేస్తున్నామే, దయాక్షం చెప్పినట్లుగా వృద్ధాశ్రమంలో చేర్చేస్తున్నామే. ఆ బాధకరం లేదా మన హృదయానికి? ఎప్పుడన్నా హృదయం టీవీలో చూపిస్తే హృదయం ద్రవించకపోతుంది. చిన్న చిన్న వయసుకే చాగంటి వారు మాట చెప్తారు, ఆయన వృద్ధాశ్రమానికి ఓపెన్ పిలిచానంటే నేను రామయ్య ఇట్లా ఉంటున్నట్టుకి నేను ప్రోత్సహించేది అంటే ఊరికే రాడు స్వామి ఇంత పుత్తూరు పడేపించానంట. ఆయన పోతే ఒక వృద్ధావిడ, ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు పడిన ఆవిడ సూట్ కేసు పట్టుకుని బయట నిలబడిపోయిందంట. ఈయనకు ఆశ్చర్యమైంది, ఎందుకు ఏం మీద ఐడియా నిలబడుకుంది అంటే ఆయన కొడుకు వస్తున్నాడు పిలుచుకోపోయిందానికి అన్నారంట. అబ్బా సంతోషం కదా, సంతోషం విషయం కదా ఇది. వాళ్ళ అమ్మని పిలిచిపోయి కొడుకు వస్తున్నాడు కదా, వృద్ధాశ్రమం తొలగి చేసి ఇంటికి పిలిచిపోతున్నాడు కదా, దీనికన్నా సంతోషం ఇంకేం కావాలా అనుకుని లోనికి పోయినాడు. లోనికి పోయినేసి అక్కడంతా కార్యక్రమం ముగించుకుని బయటకు వస్తే మళ్ళీ ఆవిడ నిలబడిపోయిందంట. అమ్మ ఎందుకు ఇక్కడే ఉంది అంటే ఆయన కొడుకు కోసం కాసిపోయింది, ఆయన కొడుకు రాడు, ఈ కొద్దిసేపు మళ్ళీ ఆమె లోపలికి వచ్చి కూర్చుంటుంది. కొడుకు ఎందుకు రాడు అని అంట. ఏం లేదు, కొడుకు వచ్చినాడు, అమ్మని అమ్మ నేను దేవస్థానం దగ్గర పిలుచుకోతున్నా అని పిలుచుకొచ్చినాడు, ఇక్కడ వదిలేసినాడు, ఇక్కడ వదిలేసి వాడు అమెరికాకి వెళ్ళిపోయినాడు, వాడు ఎక్కడున్నాడు ఏమి తెలియదు. ఇట్లా దౌర్భాగ్యమైనటువంటి భారతదేశంలో పుట్టినావా? ఇదా హిందూ ధర్మం అంటే? ఇది హైందవ ధర్మం అంటారు దీన్ని. తల్లిని వృద్ధాశ్రమంలో వదిలేసి నువ్వు అమెరికాకి పోతావా? అక్కడ పోయి నువ్వేం సుఖపడతావు? నువ్వు అక్కడ అమ్మ మనసు నొప్పించి నువ్వేం సుఖపడతావు అక్కడ? నువ్వు తల్లిదండ్రులు అంటే నీకు దయాదర్శనం లేదా? నీకు నీ మలమూత్ర విసర్జన చేస్తే వాళ్ళు ఆనందంగా సంతోషంగా తుడిచినారే, నీకు సర్వసేవలు చేసినారే, నీకు ఎక్కడ పోయా మమకారం నీకు ఈరోజు? అవన్నీ లేకపోతే అమ్మవారికి నచ్చదమ్మా అనుకుంటాం. అనుకో నువ్వు ఎన్ని సేవలు చేసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ప్రసాదాలు పంచినా అమ్మవారికి అవేమి పట్టదు. నీ అమ్మ నాన్న నువ్వు సరిగా చూసుకున్నావా? నీ అక్క చెల్లెలు సరిగా చూసుకున్నావా? సమాజంలో కనబడి స్త్రీమూర్తుల్ని మాతృమూర్తిగా చూస్తున్నావా? అప్పుడు అమ్మవారి సంతోషం అవుతుంది. కానీ నువ్వు వల్లవారి పనులన్నీ చేసి ఇక్కడేదో ఒరిపెడుతున్నావు, మీకు వచ్చినట్లేదు, గుంపులు వచ్చినట్లయితే ఆమెకి సంతోషపడుతుంది అనుకుంటామని అది కానే కాదు. ఎప్పటికీ కూడాను అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈరోజు నవరాత్రులు వచ్చిందే దానికి వస్తున్నాము. అమ్మ యొక్క ప్రేమ ఎట్లుంటుందో గుర్తు చేసే వచ్చింది నవరాత్రులు. మనకి ఒక్కొక్క రోజు ఒక రూపంలో కనబడుతుంది అమ్మ. నా రూపాలు చూడండి రా, మీరు మాతృ ప్రేమ ఏ విధంగా చూడండి రా, దుష్ట శిష్ట రక్షణ చేస్తాను రా నేను ఉంటుంది అమ్మ. రాక్షసుని సంహారం చేసింది, అదేవిధంగా అమ్మవారికి కోసం కాచుకున్న వాళ్ళకి కాపాడింది. మాతృ ప్రేమ అదిగా ఉంటుంది. మన తల్లి కూడా దగ్గర చేస్తుంది చూడండి. చిన్నాచిదిగా తప్పుడు పని చేసినప్పుడు మందలిచ్చి ఇది చేయకూడదు నాయన, ఇది చేయకూడదు నాయన, ఇది మాకు సంబంధించి కాదురా, మంచి పనులే చేయాలని చెప్పుకుంటూ వచ్చి మనకి ఒక స్థాయికి ఎదిగేది కూడా చేస్తుంది తల్లి. అన్నీ చేసిన తల్లిని ఈరోజు ఎక్కడ పారేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది కాదు మన యొక్క సమాజం యొక్క సంస్కృతి కాదు ఇది. ఎన్నోసార్లు ఈ మహానుభావుడు మొత్తుకుంటున్నాడు. తల్లిదండ్రులు ప్రేమించాలా, గురువులు ప్రేమించాలా, ఆచార్యులు ప్రేమించాలా, సమాజాన్ని ప్రేమించాలా, దేశభక్తి కలిగి ఉండాలా. నిన్నే మన చెప్పినాడు 5 తల్లుల యొక్క ప్రేమ గురించి. భూమాత, గోమాత, దేశమాత, కన్నా జగన్మాత, 5 మాత గురించి నిన్నే మన చెప్పినాడు. ఇట్లాంటి మనం గుర్తుండే కదా. ప్రసాదం ఏంటంటే నేను పురోహారం చాలా బాగుంది, ఈ పదే కొద్దిగా తక్కువ కాదు, ఈ పెట్టుకుంటాం మనసులో.
మనసులో పెట్టుకోవాల్సింది అవకాశయ్యా. పదార్థం ఏ తిన్నా పొద్దునే బలంగా మారిపోతుంది. నీటిలో 10 మూట్లు బియ్యం ఉన్నాయనుకో, 10 మూట్లు బలం ఉంది అని లెక్కంటే బలంగా మారుతుంది కానీ ఏది దాని నుంచి ఒరిగేదేంటి ఇంకా. కాబట్టి మనసును మార్చుకోవాలంటే రావాలంట ఇక్కడికి. సాధన కోసం అమ్మవారి కిందకి రావాలంట. సాధన కోసం రాకున్నట్లుగా కేవలం మనకు వచ్చినట్లయితే ప్రయోజనం లేదు. మరి ఇక్కడ వచ్చే ముందు కూడాను అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రగా ఉండాలని కోరుకున్నాము. అందుకు సాధన మార్గాన్ని పట్టుకునేసి అమ్మవారి యొక్క మన చేయి కలిసేది మనం జీవించే విధంగా ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నాన్ని అమ్మవారే దయచేసి కోరుకుంటూ గోవిందా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ శాంతయే వానచారిణః శృण्वन् రామకథానాదం కోనయాంతి పరాంగతిం. శ్రీరామ ప్రార్థన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆంజనేయ ప్రార్థన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర సమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. రామాయ నమః. ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సారు గారు మంచి ప్రవచనాన్ని ఇచ్చినారు. మనము భగవంతుని యొక్క పూజను ఎందుకు చేయాలి? ఎందుకంటే గుడికి రావడమే కాదు, భగవత్ తత్వాన్ని, అమ్మవారి తత్వాన్ని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తున్నారు. అదే నవదుర్గంలో అయితే చంద్రఘంటాదేవిగా ఈరోజు దర్శనం అనేటువంటిది ఇస్తున్నారు. కాబట్టి మనము ఒక రకంగా చూస్తే చూడండి, సత్యయుగంలో 10,000 సంవత్సరాలు, సత్యయుగంలో 10,000 సంవత్సరాలు మనం సాధన చేయాలి. సత్యయుగంలో చేస్తే 10,000 సంవత్సరాలు సాధన చేయాలి. చూడండి, అదే మనము త్రేతాయుగంలో తీసుకుంటే 1 సంవత్సరం సాధన చేస్తే చాలు, మనకు పుణ్యం వస్తుంది. అదే ద్వాపర యుగంలో తీసుకుంటే 1 నెల చేస్తే చాలు. కలియుగంలో తీసుకుంటే 1 రోజు చేస్తే చాలు. 1 రోజు నువ్వు ఏకాగ్రతగా భగవంతుని ధ్యానిస్తే అంత ఫలితం అనేటువంటిది వస్తుందంట. కలియుగంలో కలి గురువు అంట మనకి. ఎందుకంటే వేరే యుగాల్లో మనం ఎన్ని చేసినప్పటికీ కూడా చాలా రోజులు చేయాలి. కానీ కలియుగంలో మనకు ఆయన ప్రసాదించినాడు. కలి ప్రభావం వలన నామస్మరణ చేస్తే చాలు. ఆ నామస్మరణ చేయడం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది వస్తుంది అని చెప్పినాడు. కానీ నామస్మరణ ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో చేయాలి. సో విశ్వాసంతో చేస్తే నామస్మరణ ఫలిస్తుంది. మనకేం చేస్తున్నాం కానీ ఈరోజు విశ్వాసంతో చేయడం అనేటువంటిది లేదు. ఆ విశ్వాసంతో చేయడం అనేటువంటిది ఎట్లా వస్తుంది అంటే మనసును లగ్నం చేయాలి, ఇంద్రియాలను లగ్నం చేయాలి. ఒకే రోజులో ఎట్లా వస్తుంది? ఇట్లాంటి సత్సంగాల ద్వారా, ఇట్లాంటి భజనల ద్వారా కూర్చుంటే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది వస్తుంది. ఆ ఇంద్రియ నిగ్రహం వలన మనసు భగవంతుని మీద విశ్వాసాన్ని పొందుతుంది. ఆ మనసు బుద్ధి ద్వారా మనకు భగవంతుని చూపిస్తుంది. మన కలియుగంలో ఎంతో మంది నామస్మరణ చేస్తున్నారు. కానీ ఎంతో మంది నామస్మరణ చేస్తున్నప్పటికీ కూడా భగవంతుని భక్తి కలగలేదు అంటే విశ్వాసం అనేటువంటిది లేకుండా పోవడము. ఆ విశ్వాసం అనేటువంటిదే మనము భగవంతుని మీద ఉండాలి. ఆ విశ్వాసం అనేటువంటిది లేకుండా పోతే భగవంతుని మీద మనకు శ్రద్ధ అనేటువంటిది కలగదు. ఈరోజు గుళ్ళు ఎట్లయిపోయినాయంటే ఒక వ్యాపార కేంద్రాలుగా తయారైనాయి, ప్రసాద పంపిణీ కేంద్రాలుగా తయారైనాయి. ప్రతి గుడిలో కూడా ఈరోజు
మొత్తం అందరూ కూడా గుడి మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలని విరివిగా చేయించాలి. ప్రతి కార్యక్రమం ప్రతి గుడిలో కూడా ఏదో ఒకటి పారాయణం చేయడము, లలితా సహస్రనామం చేయడము, విష్ణు సహస్రనామం చేయడము, ఇట్లా చేస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ విధంగా భగవంతుని యొక్క స్మరణలో మమేకం కావడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి గుడిలో ఇది జరగాలి, నిరంతరము జరగాలి. పూర్వకాలంలో చూడండి, పెద్ద పెద్ద గుళ్ళు కట్టేటువంటి వాళ్ళు, ఎంతో మంది వెళ్ళి కథాశ్రవణం చేసేటువంటి వాళ్ళు. అందుకే ఆ ప్రజల్లో నైతికత అనేటువంటిది ఉండేది. ఆ రోజు పన్నులు సక్రమంగా కట్టేవాళ్ళు, రాజుకు పుణ్యం వచ్చేది, నైతికత అనేటువంటిది ఉండేది. అంత పెద్ద పెద్ద గుళ్ళు వాళ్ళు కట్టినారు. అదే పనిగా కొన్ని రోజులు కట్టడం అనేటువంటి జరిగింది. కానీ మనకు ఉండేటువంటి గుళ్ళు చూడండి, ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఏదో ఫెస్టివల్ ఉన్నప్పుడు మాత్రమే కొంత కథలు ఆడతాయి, కానీ ఫెస్టివల్ లేనప్పుడు అయితే పోసిపోతుంటాయి అన్నమాట. లక్షల కోట్లు కడుతున్నారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, 2000 కోట్లు కడుతున్నారు. కానీ ఈ రోజు భగవన్ నామస్మరణ జరగడం లేదు. ఎందుకు అంటే అర్చకులు, అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ శక్తిని నిక్షేపం చేయాలి. దేవాలయంలో శక్తి నిక్షేపం కావాలి. ఇప్పుడు తిరుపతి గుడికి ఎందుకు పోతారు? శక్తి నిక్షేపం ఉంటారు. అక్కడ ఆగమ శాస్త్రంలో ఏవైతే చెప్పినారో అన్ని జరుగుతాయి. శాస్త్రంలో ఏవైతే చెప్పినాయో అన్ని జరుగుతాయి అక్కడ తిరుపతిలో. అందువల్ల శక్తి, అందరూ అక్కడికే పోతారు. వేరే గుళ్ళకి ఎందుకు పోతారు అంటే శక్తి నిక్షేపం లేదు. శక్తి నిక్షేపం ఎప్పుడు వస్తుంది? అర్చకులు జాగ్రత్తగా మంత్రాలను పఠించాలి, చాలా జాగ్రత్తగా పఠించాలి. తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ శక్తిని నిక్షేపిస్తే అక్కడ లాక్కుంటుంది అన్నమాట అమ్మవారు. ఒకసారి వివేకానంద స్వామి ఏమన్నాడంటే, కాశ్మీర్లో ఒక గుడిని వచ్చేసినారంట. ఎవరో గుడికి పూజ చేస్తే, అమ్మ నేరుగా ఉంటే ఈ గుడి కూలుకుండా చేసేస్తారండి అన్నాడు. ఈ గుడి నేరుగా ఉండింటే ఆ కాలంలో ఈ గుడి కూలుకోకుండా చేస్తారండి అన్నంట. అంటూనే అమ్మవారు ప్రత్యక్షమైనట. ఏమరా, నువ్వు నన్ను రక్షిస్తావా, నేను నిన్ను రక్షిస్తానన్న. ఏమరా, నువ్వు నన్ను రక్షిస్తావా, నేను నిన్ను రక్షించాలన్నంట. అమ్మ తప్పైందమ్మా, నా ప్రమేయం ఏమి లేదు, ఏదో వచ్చేసింది, ఆ విధంగా క్షమించు అని పేర్కొన్నాడంట. నువ్వు నన్ను రక్షించేవాడు ఏమరా అని అమ్మవారు ప్రత్యక్షమైంది. వివేకానందునికి అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నువ్వు నన్ను రక్షిస్తావేమరా, నువ్వు ఉంటే పడగొట్ట లేకుండా ఉంటుందే, ఆ పడగొట్టడము మళ్ళీ కట్టడము నేను చూసుకుంటాను, నువ్వేం నన్ను రక్షించొద్దు, నేను నిన్ను రక్షిస్తాను లేదు. అంటే ప్రతి సంకల్పము కూడా, ప్రతి అడుగు కూడా అమ్మవారి అడుగు జాడలోనే నడుస్తుంది. మనకంతా కూడా ఈ సృష్టి అంతా కూడా క్రమబద్ధంగా జరుగుతుంది అన్నమాట. ఈ సృష్టి అంతా కూడా క్రమబద్ధంగా జరుగుతుంది. చూడండి, వర్షకాలము అమ్మవారు సృష్టిస్తారు. ఆ వర్షం వల్ల పంటలు పండిస్తారు. ఆ పంటలు పండడం వల్ల ఆకలి బాగా తీరుస్తా ఉంది. ఆకలి ఎంత చెడ్డది అంటే ఏమైనా చెప్పించేస్తుంది అనమాట. ధర్మాధర్మ విచక్షణాలన్నీ కూడా కోల్పోతాయి. ఆ ధర్మాధర్మ విచక్షణాలన్నీ కోల్పోతే మనము అప్పుడు ధర్మం అనేటువంటిదే ఉండదు. అందుకే అమ్మవారు ఎప్పుడూ కూడా మనకు ఋతువుల్లో, మాసాల్లో వర్షాలు కురిపించి మనకు అన్నం అనేటువంటిది పెడతా ఉంది. దాన్ని అన్నపూర్ణాదేవిగా చెప్తారు ఈరోజు. మరి అలాంటి అన్నాన్ని తినడం వల్ల ఊరికి అన్నం తినకూడదంట. అన్నం తినడం వల్ల మళ్ళీ అమ్మ ఏం పెడుతుందంటే జ్ఞాన భక్తి వైరాగ్యాలు కూడా పెడుతుందంట. జ్ఞాన వైరాగ్యాలను కూడా పెడుతుందంట. అన్నము తిన్నటువంటి వాడు జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పెంచుకోలేదో మనం అన్నం తిన్నందుకు వేస్ట్ అంటే. మన ప్రాణం నిలబడితే మన ప్రాణానికి సమానమైనటువంటి అమ్మవారి యొక్క దీన్ని మనం చేయాలి. మనకి ఈరోజు వర్షం ఎవరు గుర్తిస్తున్నారు? మనం అందరం కూడా హోమాలు చేయడం వల్ల వాటినన్నింటినీ తీసుకుని దేవునికి సమర్పించి అక్కడి నుంచి మేఘాలు మనకి వర్షాలు అనేటువంటివి ఇస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కృతజ్ఞతాభావంతో ఉండాలా అని చెప్తుంది అనమాట. మనకు ప్రతి పండుగ కూడా భగవంతుడు అనేటువంటి వాడు లేకుండా పోతే మన ఉనికి ప్రశ్నార్థకం వస్తుంది.
కాబట్టి ఆ విధంగా ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత. ఏమైందంటే చూడండి, 1000 ఏండ్లు తపస్సు, 1000 ఏండ్లు యుద్ధం చేశారంట రాక్షసులు దేవతలు. ఇద్దరు 1000 ఏండ్లు చేశారంట. దేవతలు గెలిచినారంట. గెలుస్తూనే వాళ్ళందరూ కూడా సంబరాలు మునిగిపోయారంట. ఇప్పుడు దేవతలు ఎంత గ్రేట్, మనమంతా ఎంత గ్రేట్, 1000 ఏండ్లు చేసి ఆ రాక్షసులందరినీ గెలిచేసినాం అని చెప్పేసిందండి. అని చెప్తూనే అమ్మవారు ఒక వేషం వేసుకుని వచ్చిందంట. ఒక వేషం వేసుకుని వచ్చి, నాయన ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అమ్మ నీకెందుకు అమ్మ అవన్నీ, మేము ఎంత గర్వంగా ఉన్నాం తెలుసా, ఈరోజు ఎంతమంది రాక్షసులను చంపేసినాం, 100 ఏళ్ళు మేము యుద్ధం చేసినాం, అట్లా ఇట్లా అంట. సరే నాయనా అని చెప్పేసి, మీరు ఎవరన్నా మా దగ్గర పోటీ వస్తారంటే, నువ్వేంది ఆడది, ఏం పోటీ వస్తావు, నువ్వేంది వచ్చేది అని చెప్పారు. అంటూనే ఆమె అమ్మవారి రూపంలో వచ్చింది. ఆమె అమ్మవారి రూపంలో వచ్చి ఒక చిన్న గడ్డిపోచ పెట్టి, ఈ గడ్డిపోచని ఎవరైనా కాలుస్తారన్న అగ్నిదేవుడు వచ్చినట్ట. ఏమిది, నేను మొత్తం భూమండలంతా మొత్తం బోనాలంతా కాల్చేసేటువంటి వాడిని, సరే కాలుస్తాను ఇప్పుడు అన్నట్ట. కాల్చోలేదు. దానికి కదపు కూడా పోయినాడు. ఆయనకు ఆశ్చర్యం అయిపోయింది అగ్నిదేవుడు. మళ్ళీ ఇంద్రుడు ఏం చేశాడంటే వరుణదేవుడు పంపిస్తాడు. దాని మీద ప్రీతమైన వర్షం కురిపించి వెళ్ళేటట్టు చేసేసేది వరుణదేవుడు వచ్చినాడు. దాని మీద మాత్రమే వర్షం కురిపించినాడు. అది ముందు కూడా కాదు. మళ్ళీ వాయుదేవుడు వచ్చినాడంట. వాయుదేవుడు వచ్చి, నేను భూమండలం అంతా కూడా చెట్లు గిట్లు అన్ని పడగొట్టేస్తాను, అసలుకి ఈ సృష్టినే పడగొట్టేస్తాను కావాలంటే అని చెప్పి, సరే పడగొడతాడు కదా, దీన్ని పడగొట్టాడు. పడగొట్టలేకుండా పోయినా. అప్పుడు వాళ్ళకి ఆమె అట్లా మళ్ళీ మేఘాల్లో వెళ్ళిపోయినారు. మేఘాల్లో వెళ్ళిపోతుంటే ఇంద్రుడు ఎవరు అని చెప్పేసి వెనక్కి వెళ్తే ఉమాచండీ రూపం కనబడింది. ఉమాచండీ రూపం కనబడుతూనే, తప్పైందమ్మా, మేము చాలా ఇది మా శక్తి అనుకున్నాము, మేము అనుకున్నాం కానీ నీ శక్తి అని మేము అనుకోలేదు, తప్పైంది అని చెప్పేసి దేవతలందరూ కూడా క్షమాపణ చెప్తారంట. ఇటువంటి దేవతలకే శక్తినిచ్చేటువంటి తల్లి అమ్మవారు. సృష్టికర్తకు సరస్వతిగా, స్థితికర్తకు లక్ష్మీదేవిగా, లయకర్తకు పార్వతీదేవిగా, ఈ మూడిటికి వాళ్ళు చేసేటువంటి తప్పులను కూడా సరిదిద్దుతూ ఉంటుంది అమ్మవారు. వాళ్ళకే గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి మనకెంత అవసరం చెప్పండి. మన ప్రతి కలయికలో కూడా అమ్మవారు ఉంటుంది. ఇది మనం ఎంత తొందరగా జీవితంలో మనం గ్రహించినామనుకోండి, మంచి జన్మకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కలియుగంలో మనం చూస్తున్నాం. కలియుగంలో మాకు డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, బంధువులు ఉంటే చాలు అని చెప్పేసి విర్రవీగుతున్నారు అందరూ కూడా. దేవాలయం అనేటువంటిది ఒక విహారయాత్ర అయిపోయింది. లాస్ట్ ఏదో విహారయాత్రలో పోయినట్టు అయిపోయింది. ఒక ధ్యానము లేదు, ఒక సాధన లేదు, ఒక ఈ అమ్మవారి గురించి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. ఎవడు సినిమా యాక్టర్ గురించి తెలుసుకుంటున్నాడు, వాడెక్కడ పుట్టినాడు, వాడేని స్టెప్పులు వేసినాడని చెప్పేసి, వాడు ఏం తింటాడని చెప్పేసి ఈరోజు సినిమా యాక్టర్ల గురించి రాస్తారు. మా కాలేజీలో ఎవడన్నా పేర్లు రాస్తుంటారు పిల్లలు, పేర్లు రాస్తుంటారు, సినిమా హీరోడు పేర్లు. ఏమరా మేము ఇన్ని రోజులు మీకు పాఠం చెప్పినాం కదా, మా పేరు రాయరాదు అటువంటి. ఇన్ని రోజులు పాఠం కొట్టుకున్నాం కదా 2 ఏళ్ళు మీ దగ్గర, మా పేరు రాయాలనిపించదా మీకు? తర్వాత మీ తల్లిదండ్రుల పేరు, మా రోజులే తల్లిదండ్రుల పేరుతో రాయచ్చు కదా కనీసం. వాడు ప్రభాసు, శివాసు అనుకుంటే ఎవరు రాసుకుంటున్నారు. ఎంత ఘోరం రాయండి. 2 ఏళ్ళు పెట్టి ఫ్లెక్సీ నేర్పిస్తారు. ఇంకా కుంభాభిషేకాలు చేసేది వాళ్ళందరికీ కూడా గడౌట్లు చేసుకుంటా ఈ విధంగా చేస్తారు. 2 సంవత్సరాలు పాఠం చెప్తే మన పేరు రాయలేదు పిల్లలు. చూడండి ఎంత ఘోరం చూడండి. అంటే మనకి ఎవరు మనకు దగ్గర కావాలా, శరీరానికి ఎవరు దగ్గర, మనకి ఎవరు దేశానికి మనం నడిపిస్తున్నటువంటిది ఎవరు, లోపల నడిపిస్తున్నటువంటిది ఎవరు, మన ఆత్మను నడిపిస్తున్నటువంటిది ఎవరు? అమ్మవారే మనకు నడిపిస్తుండేది. సృష్టికర్త, లయకర్త, స్థితికర్త అందరూ కూడా ఆమె నుంచి వచ్చినటువంటి వాళ్ళే.
ఆమె ఆదేశాలతో వచ్చినటువంటి వాళ్ళే. ఆమెకు ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు ఈ సృష్టికర్త వీళ్ళందరూ కూడా చేత కాకపోతే ఆమె వచ్చేస్తుంది రంగంలోకి. వీళ్ళందరూ ఆయుధాలు తీసుకుని వచ్చేస్తుంది, సరే పని పడదామని చెప్పేసి. ఎందుకంటే అట్లాంటి రాక్షసులు వాళ్ళు. అమ్మవారే వచ్చి వాళ్ళని సంహరిస్తుంది అనేక రకాలుగా. చండీ అమ్మవారుగా, మహిషాసుర మర్దినిగా ఈ విధంగా సంహరించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అన్నపూర్ణాదేవి మనకు అన్నం పెడతాంది ఈరోజు. ఆ అన్నపూర్ణాదేవి అన్నం పెట్టడం వల్లే ఈరోజు మనం అన్నం తింటున్నాం. అన్నం తిన్నందుకు కృతజ్ఞతగా ఏం చేయాలి? అమ్మవారిని గురించి మనం తెలుసుకోవాలి. మన ఆకలి తీర్చింది. ఆకలి తీర్చడం వల్ల మనం ధర్మంగా బ్రతకడం నేర్చుకోవాలి. ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడపాలి. ధర్మంగా ఉండేటువంటి జీవనాన్ని గడపాలి. దైవార్పిత ప్రసాదము, ధర్మార్జిత ఆదాయం ఉండాలి మనలో. ఆ ఉంటే అమ్మవారు నీకు తులతూగేటట్టు చేస్తుంది అనమాట. శంకరాచార్యుల వారు ఒకసారి వెళితే మేము ఆ ఇల్లు కూడా చూసాము. ఆ బంగారు కురిసినటువంటి ఇల్లు కేరళలో చూసాము ఆ ఇల్లు. ఆయన భిక్షాటనకు పోయినాడు. ఆమె ఏం చెప్పిందంటే, మా దగ్గర ఉసిరికాయ ఉంది స్వామి, అది ఒక్కటి ఉంది అని చెప్పేస్తే అప్పుడు ఆ ఉసిరికాయ వేసింది. ఉసిరికాయ వేస్తే అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించినారు. కనకధరా స్తోత్రాన్ని పఠించినాడు. కనకధరా స్తోత్రాన్ని పఠించి ఇది బంగారుమయం చేయాలా ఈ ఇల్లు అని చెప్పేసి అమ్మవారికి కోరుకుంటే బంగారు వర్షం కురిచింది వాళ్ళ ఇంటి మీద. ఉసిరికాయ ఇచ్చినందుకు, ఒక ఉసిరికాయ ఇచ్చినందుకు ఆ ఇంటి మీద బంగారు వర్షం కురిచింది. మేము ఆ ఇల్లు చూసాం కేరళకు పోయినప్పుడు. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది, ఫోటో కూడా తీసుకున్నాను. బంగారు వర్షమే కురిపించినారు. ఇప్పుడు అమ్మవారు ఎంత కరుణ, ఎంత దానికి పొంగిపోతుంది అమ్మవారు అని చెప్పేసి మనము ఆ ప్రేమను, ఆ కరుణను, ఆ క్షమాగుణాన్ని ఇలాంటివన్నీ మనం అలవర్చుకుంటే మన జీవితంలో అద్భుతమైనటువంటి దాన్ని మనం సాధించవచ్చు. సహనం ఉండాలి. ఫస్ట్ సహనం అనేటువంటిది మనకు ఉండాలి. వినయం అనేటువంటిది ఉండాలి. భక్తులకు ఉండవలసింది అదే, సహనము వినయము. ఆ రెండు ఉందనుకోండి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పటికైనా దొరుకుతుంది. కాబట్టి అలాంటి గొప్ప అదృష్టము మనము ఈ గుడిలో చేస్తున్నాం. అన్నగారు వీళ్ళందరూ కూడా చాలా సహకారంతో పాపము కూర్చొని వాళ్ళు వింటున్నారు. మంచిదే, వాళ్ళకి అమ్మవారు మంచి బుద్ధిని ఇచ్చింది. ఈరోజు ఈ 9 రోజులైనా విందామని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా వింటూ మంచి శక్తి కేంద్రం ఇది. మేము ఇంతమంది వస్తున్నారంటే ఒక శక్తి ఉంది ఇక్కడ. తమాషా కాదు, ఇక్కడ రామాయణం చేసినటువంటి శక్తి ఉంది. రామాయణం చేసినటువంటి శక్తి ఉంది ఇక్కడ. రామాయణం చేసిన శక్తి ఇక్కడ లాగిస్తుంది. 700 సంవత్సరాలు గుడి ఇది. రామాయణం చేసినటువంటి శక్తి ఉంది. రేపు పొద్దున మళ్ళీ భారతాన్ని చేసే శక్తి వస్తుంది. ఇంకా మహాభారతాన్ని చేస్తున్నాం, ఇంకా భాగవతాన్ని చేశాము, రామాయణాన్ని చేశాము. మరి ఈ శక్తి అంతా కూడా ఎక్కడ పోదు. ఇక్కడ ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడ కూర్చోగలుగుతున్నారు. వేరే దాంట్లో మేము చూసాం 5 నిమిషాలు కూడా కూర్చోరు వాళ్ళు. ప్రసాదం ఎక్కడ? ప్రసాదం ఫస్ట్ మొత్తము ప్రసాదం మేడిస్తున్నారు, తీర్థి మేడిస్తున్నారు. అసలుకి 5 నిమిషాలు కూడా కూర్చోరు. కానీ ఇక్కడ కూర్చుంటున్నారంటే అది శక్తి ఇక్కడ రప్పిస్తా ఉంది. ఆ శక్తిని మనము అందరూ కూడా పంచుకున్నాము. మనలో ఉండేటువంటి శక్తి, అమ్మవారిలో ఉండేటువంటి శక్తి మనలో కొద్దిగా ఉంది. ఆ శక్తిని మనం ప్రచోదయం చేసుకుంటే అమ్మవారిని ప్రత్యక్షంగా మనం దర్శించగలిగినటువంటి అనుభూతి అనేటువంటిది మనకు కలుగుతుంది అని చెప్పేసి మనం అన్నపూర్ణేశ్వరి స్తోత్రాన్ని ఒకసారి చిన్న స్తోత్రాన్ని పఠిస్తాం. ఈరోజు అన్నపూర్ణేశ్వరి అవతారము. ఆమె ఒకసారి ఒక 4 లైన్లు ఉంది. ఇదొక పైన మాకు నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
प्रत्यक्ष माहेश्वरी प्रत्यक्ष माहेश्वरी प्रत्यक्ष माहेश्वरी प्रत्यक्ष माहेश्वरी प्रत्यक्ष माहेश्वरी प्रालयाचल प्रालयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी प्रालयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी అమ్మవారి యొక్క అవతారము కనకదుర్గ అవతారము అన్నపూర్ణ అవతారము ఈరోజు अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवः शिवभक्तश्च सुदेशो भुवनत्रयं बान्धवः शिवभक्तश्च सुदेशो भुवनत्रयं హరి ఓం స్వస్తి. ఇక్కడ రావణుడు ఆకారాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపడుతున్నాడు. మంత్రాంగం నెరుపుట్లో సమర్థుడైనటువంటి వాడు, తన మేలు కోరువాడు అయినటువంటి మంత్రులతో సేవించబడుతున్న రావణుడు దేవతలతో సేవలు అందుకొని దేవేంద్రుడుగా ఉంటున్నాడు. మంత్రి బిర్మ తత్వై అనైశ్య శుభబుద్ధి అన్వాస్యమానం రక్షోభి సురైవ సురేశ్వరం. అంటే ఇక్కడ ఆయన మహావిష్ణువులాగా దేవేంద్రుడిలాగా ఉన్నాడట. రావణాసురుడు దేవేంద్రుడిలాగా ఉన్నాడు. ఈ విధంగా వైభవోపేతుడై మేరు శిఖరంపై నిర్మించినటువంటి సుజల మేఘం వలె చేతులెలుతున్న రాక్షసేంద్రుణ్ణి హనుమంతుల వారు చూశారు. ఘోర పరాక్రమం కలిగినటువంటి రాక్షసులు మిక్కిలి పీడించుతున్నను ఆ మారుతి సంభ్రమాచరంతో రావణ్ణే చూస్తున్నాడట. తేజో విరాజాయమైనటువంటి రావణ్ణి గాంచి అతని తేజస్సుకు ఆకర్షుడై, అహో రావణ, ఈ రూపము అత్యద్భుతము, ధైర్యము, నిరుపమానము, సత్యము, తేజస్సు, ఈ నిజంగా ఈ రాక్షస రాజు సర్వశోభితుడు. ప్రబలమైన ఇట్టి అధర్మానికి ఒడికట్టుకున్నచో ఈ రావణుడు దేవేంద్రుడితో కూడిన స్వర్లోకానికి సైతము ప్రభు అయి ఉండేవాడు అని చెప్పినాడు. చూడండి, రావణ్ణి చూసి ఆయన ఆశ్చర్యపోయినాడు. ఏమయ్యా దేవేంద్రునిలాగా ఉన్నావే, ఇదొక్క పని నువ్వు చేయకుండా పోయింటే నువ్వు ఎంత గొప్పవాడి అయ్యేవాడువో. బ్రాహ్మణ వంశంలో పుట్టావు, సర్వశాస్త్రాలు నేర్చుకున్నావు, అత్యంత శివభక్తుడిగా ఉన్నావు. నీవు ఈ ఒక్క పని ఈ సీతమ్మను తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన లేకుండా పోయింటే నువ్వు ఎంత గొప్పవాడి అయ్యేవాడు. ఇదొక్క పని నువ్వు చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. క్రూరమైన ఈ క్రుద్ధుడైనతో సమస్త జగత్తు సముద్రం నుంచి ప్రళయంలో సృష్టించే సమర్థుడు కదా. మిక్కిలి బలపరాక్రమమైనటువంటి రావణ్ణి ప్రభావం గ్రహించి ప్రతిమామూర్తి అయి రావణుడి పెక్కు రీతిలో ఆలోచించినాడంట. అందుకు అదే మనకు చెప్తుండేటువంటి రామాయణం. మనలో ఉండేటువంటి దుర్గుణాలు పోతే మనం గొప్పవాళ్ళం అవుతాం, గొప్పవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. రామాయణం చెప్పిండేది అదే. గొప్పతనం మీద మంచితనం సాధించినటువంటి ఇది విజయం. గొప్పతనం మీద రావణుడు ఎంత గొప్పవాడు, కానీ రాముడు మంచివాడు. ఆ మంచితనం సాధించిందనమాట. గొప్పతనం అనేటువంటిది ఎన్నో రకాలుగా వచ్చింది ఆయన. కానీ మంచితనం, రాముడు ఎంత మంచివాడు, ఎట్లా శాస్త్రం ఎట్లా చెప్తే అట్లా వెళ్ళాడు, తల్లిదండ్రులు ఎట్లా చెప్తే అట్లా వెళ్ళాడు, గురువులు ఎట్లా చెప్తే అట్లా వెళ్ళాడు. ఈ విధంగా ఆ రాముడు ఆ విధంగా ఉండడం వల్లనే, ఆ మంచిగా ఉండడం వలన లోకమంతా కూడా అతను మెచ్చుకునేది. లోకాభిరాముడు అయిపోయినాడు. లోకమంతా అతను మెచ్చుకునేది.
ఆ లోకమంతా మెచ్చుకోవడం వల్లే ఈ రోజు కూడా మనము 2.5 లక్షల సంవత్సరాలైంది రామాయణం జరిగి, 2.5 లక్షల సంవత్సరాలైంది రామాయణం జరిగి. మరి ఈ రోజుకి రాముడిని మనం తలుచుకుంటున్నామంటే ఎంత గొప్ప ఇది వేశాడు ఆయన. అంటే అట్లాంటి గ్రంథాలు మనం పారాయణం చేస్తున్నామంటే రాముని యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంది. రాముడు అంటే వేరేవాడు కాదు. రాముడు రావణాసుని చంపే ముందు దుర్గా పూజన చేశాడు. దుర్గా పూజను చేసి ఆయన రావణాసుని చంపినాడు. ఏది చేయాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలా. అమ్మవారి అనుగ్రహం లేకుండా పోతే ఈ పిపీలికం చీమ కూడా కదలదనమాట. పిపీలికం నుంచి బ్రహ్మ వరకు అమ్మవారి అనుగ్రహం ఉండకుండా ఏది జరగదు ఈ ప్రపంచంలో. కాబట్టి మనం ఎందుకు అంటే మన ఇంద్రియాలన్నీ కూడా విజృంభించేస్తాయన్నమాట. ఈ కాలం ఇది యమదమష్టికలు అంటారు ఈ కాలాన్ని. మన ఇంద్రియాలు విజృంభించి తప్పు చేస్తాయి. కానీ అమ్మవారిని మనం కోరుకున్నామనుకో ఇంద్రియాలను వెనక్కి లాగుతుంది. అట్లా మాట్లాడొద్దురా, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, వీళ్ళంతా శత్రువులు అవుతారు అని అమ్మవారు మనల్ని వెనక్కి లాగుతుంది అనమాట. అమ్మవారికి అందుకే మనం పూజ చేయాల. యమదమష్టికలు అంటారు దీన్ని. యముడు కోరలు తెరిచింటారంట. ఈ 9 రోజుల్లో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి చూడండి. ఇప్పుడు మీరు చూసుకుంటా ఉండండి. చూడండి, కలకత్తాలో మొత్తం వరదలు ముంచేసినాయి. నిన్న మొత్తం వరదలు దుర్గాదేవి మంటపాల్లో కూడా వచ్చేసినాయి. కారణం ఏమి? అక్కడ హిందుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుంది మమతా బెనర్జీ. అందుకే మంటపాలు కూడా మునిగిపోయినాయి. తెలుసోలేదో అమ్మవారి కన్నెర చేసింది. కేరళ మీద ఒకసారి కన్నెర చేసింది, ఓసారి వెస్ట్ బెంగాల్, ఈసారి వెస్ట్ బెంగాల్. అక్కడ దసరా జరగడం, దసరానే అక్కడ బాగా జరిగేది. ఆయన ఈరోజు నీ దసరా వద్దు ఏమవుతుందని చెప్పింది. అట్లా అమ్మవారు కోపించిందంటే అయిపోయింది, మహాకాళిగా అయిపోతుంది. కాబట్టి అమ్మవారిని మనము ఎప్పుడు ప్రార్థిస్తుంటే మన ఇంద్రియాలు మనకు వశంలో ఉంటాయి. వశంలో ఉండి మనం సమాజంలో అందరితో బాగా మాట్లాడతాం. ఎప్పుడైతే మనము వశంలో అమ్మవారిని ప్రార్థించకుండా ఉన్నామో ఇంద్రియాలు విజృంభిస్తాయి, అనకూడని మాటలు అంటాము, అందరూ శత్రువులు అయిపోతారు. లాస్ట్కి అది స్ట్రెస్గా ఫామ్ అవుతుంది, ఆత్మహత్య వెళ్ళిపోతాం. అంటే జరిగేది అదే. కాబట్టి అనకూడని మాటలు అనుకోకుండా, చెప్పరాని మాటలు చెప్పుకోకుండా సమాజంలో అందరితో గౌరవంగా బ్రతకాలి అంటే భగవంతుని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉంటే ఆ ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో పెడతాడు. కంట్రోల్లో పెట్టి మనకు మంచి స్థానాన్ని ఇస్తాడు. హరి ఓం స్వస్తి. రేపు రోజు కోటలో అమ్మవారికి విగ్రహం పెట్టుకున్నారు. వాళ్ళు మా బృందాన్ని